అందరికీ నమస్కారం. 6 వారాల విరామం తర్వాత సుప్రీంకోర్టు ఈరోజు ప్రారంభమైంది. తొలి రోజే మన ఐటెం కోర్ట్ నెంబర్ 2 జస్టిస్ విక్రమ్నాథ్ గారి బెంచ్లో వచ్చింది. మే 21వ తారీఖు గుడి అసోసియేషన్ నుంచి, ఆ సమితి నుంచి మనం కౌంటర్ ఫైల్ చేయటం జరిగింది. తీసుకున్న అన్ని అనుమతులు కోర్టులో, హైకోర్టులో జడ శ్రావణ్ కుమార్ వేసిన 3 పిటిషన్లు, కొట్టివేసిన డీటెయిల్స్ అవేమీ అతను ఇవ్వలేదు. అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ప్రభుత్వాన్ని, మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ అందరినీ కూడా శ్రవణ్ కుమార్ గారు పార్టీ చేసి ఉన్నాడు కాబట్టి వారు కూడా ఏం అనుమతులు ఇచ్చారో వాళ్ళు కూడా ఫైల్ చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళు 8వ తారీఖు ఫైల్ చేయటం జరిగింది. సో 8వ తారీఖు ఫైల్ చేస్తే అప్పటికీ ఇంకా 5 రోజుల సమయం ఉంది. అయినప్పటికీ విషయం లేనందువల్ల వాయిదాలు కోరుకునే మనస్తత్వంతో మాకు 5 రోజుల ముందే వచ్చింది. అంటే మేము ఏదైతే ప్రభుత్వం చెప్పిందో పలానా అనుమతులు ఇచ్చాము అని, ఆ అనుమతులన్నీ మేము మే 21నే సమర్పించినప్పటికీ ఇచ్చిన దాని గురించి చెప్పకుండా లేటుగా ఎవరైతే ఫైల్ చేశారో, లేటుగా కూడా కాదు, కోర్టు హీరింగ్కి 5 రోజుల ముందే ఫైల్ చేశారు. అవి మాకు సమయం కావాలి, మేము అవి చదువుకుని మేము కౌంటర్ వేయటానికి మాకు సమయం కావాలి అని చెప్పి ఈరోజు వారం సమయం కావాలి అని వాళ్ళు కోరటం జరిగింది. న్యాయమూర్తి గారు వారం వాళ్ళ కౌంటర్ ఫైల్ చేయటానికి, ఆ తర్వాత మళ్ళీ మేము చదువుకుని మేము రెడీ అవ్వటానికి అన్నట్టు ఏమో మరి పూర్తిగా మాకైతే అర్థం కాలేదు. ఇంకొక వారం సమయం ఇచ్చి 27 జూలై సోమవారం, అనగా ఇవాళకి 2 వారాలు గ్యాప్లో మళ్ళీ పోస్టింగ్ ఇవ్వటం జరిగింది. ఈసారి మరి ఏం సాకులు ఎత్తుక్కుంటారో నాకైతే తెలియదు, కానీ మరి పెద్దగా సాకులు వెతుక్కుంటానికైతే అవకాశం లేదు. చాలా స్పష్టంగా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కాదు ఇది. అన్ని అనుమతులు తీసుకొని ఒక దేవాలయం స్థానే తిరిగి పునర్నిర్మాణం అని అంత స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా కేవలం హిందూ దేవాలయాలంటే ఉన్న కక్షతో మరి ఎవరైతే మరి మొన్న 28వ తారీఖు ఏలూరులో ఒక మహాసభ, దళిత శంఖారావం, దళిత క్రైస్తవ శంఖారావం అని పెట్టి దళిత క్రైస్తవుల అంటే ఉద్దేశించిన సమస్యలు తప్ప దాన్ని పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని దూషించడానికి, అలాగే పనిలో పనిగా నన్ను దూషించడానికే ఆ సభ నిర్వహించడం జరిగింది. మరి ఆ సభా నిర్వాహకులు అయిన జడ శ్రావణ్ కుమార్ గారు, నేను నిన్ననే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎస్ ఐఎమ్ ఏ హిందూ అన్నారని. అలాగే వేరే వీడియో కూడా వచ్చింది, ఎస్ ఐఎమ్ ఏ దళిత్ క్రిస్టియన్ అని అన్నట్టు. బట్ నాకు ఆమె హిందూ అన్నది తర్వాత అన్నారేమో అనే ఉద్దేశంలో, మరి ఇది ముందని తర్వాత ఇది అన్నారేమో నాకు తెలియదు. ఆయన ఏదో అన్నదే అది ఆయన క్లారిఫై చేస్తాను, ఇప్పుడు ఏదో అన్నదే ఆయన క్లారిఫై చేస్తానే బెటర్ ఏమో. బట్ ఏది ఏమైనప్పటికీ హ్యావింగ్ థాట్ ఆమె హిందూ అన్నారు, ఒక పార్టీ పెట్టుకున్నారు. ఒక పార్టీ పెట్టుకుంటే మరి పరమత సహనం మాకున్నట్టే, మా మతాన్ని మేము ప్రేమిస్తాం, ఇతర మతాలను గౌరవిస్తాం అని ఆశించాం. ఎందుకంటే మ్యాటర్ ఉంటే ఆర్గ్యూ చేయాలి. న్యాయం వారి పక్కన ఉంటే సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా వేస్తుంది, మా పక్కన ఉంటే మాకు అనుగుణంగా ఉంటుంది.
కానీ అసలు వాదనలకే అవకాశం లేకుండా వాయిదాలు వేయటం అనేది అది వారి విచక్షణకి సరే ప్రజలు గ్రహిస్తారు. 80% ఉన్న వారి మనోభావాలని ఇంత దారుణంగా దెబ్బతీయటం అనేది సమంజసం కాదు. అయినప్పటికీ నో రిగ్రెట్స్. ఎందుకంటే దీనివలన మా దేవాలయ సమితికి కానీ మా శ్రీరామ భక్తులకు కానీ వచ్చిన నష్టం ఏమాత్రం ఈషన్ మాత్రం లేదు. ఎందుకు అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తా. ప్లే చేయి. జాగ్రత్తగా ఫోకస్ చేసుకోవాలి. ఎక్కడ పెట్టాలి? క్లియర్గా ఉందా? ఏదైనా పైకి లేపాలా? నెక్స్ట్ వీడియో. క్లియర్గా ఉందా? సరిపోతుంది, అర్థమవుతుందా? సో ఆ రకంగా గన్నవరం దగ్గర స్వామీజీ శ్రీ 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 కమలానంద భారతి గారి ఆశ్రమం దగ్గర ఎయిర్పోర్ట్కి జస్ట్ ఆపోజిటే ఉంటుంది, గన్నవరం ఎయిర్పోర్ట్కి. అక్కడ రెడీ అవుతుంది. కృష్ణ శిలలన్నీ, రా బ్లాక్స్ అన్నీ అక్కడికి చేర్చి యాజ్ పర్ ద ప్లాన్, మన ప్లాన్ ఎలా ఉందో అలాగా అన్ని శిలలు రెడీ అవుతున్నాయి. కటింగ్ ఇదంతా ఇక్కడ మనం ఆల్రెడీ ఫౌండేషన్స్ గతంలోనే ప్రముఖ దళిత క్రైస్తవ నాయకులు కోర్టుకి వెళ్ళక ముందే మనం ఫౌండేషన్స్ అన్నీ పూర్తి చేయటం జరిగినాయి. అక్కడ దేవాలయం ఏ రాయికి ఆ రాయ ఒకదానిపైన ఒకటి ఎరెక్షన్ చేసుకోవటమే మన పని. యాజ్ పర్ ద డిజైన్ మొత్తం టెంపుల్ టాప్తో సహా అన్ని పీసెస్ రెడీ అవుతున్నాయి. ఆగస్ట్ నెలాఖరు వరకు మనకి గన్నవరం దగ్గర పని ఉంది. ఒక వారం లేట్ అయితే, వర్షాలు ఏమన్నా ఉంటే ఒక వారం లేట్ అయితే లేట్ అవ్వచ్చు. సెప్టెంబర్ మొదటి వారానికి దేవాలయంలోని అన్ని భాగాలు రెడీ అవుతాయి. ఆ పిదప మనకు ఒక 2 నెలల్లో ఎలక్షన్కి సమయం పడుతుంది. సో ఈ 27వ తారీఖు తర్వాత శ్రావణ కుమారులు ఇతర కుమారులతో కలిసి ఇంకొక వారం
ఇంకో వారం లేట్ చేసుకున్నప్పటికీ కూడా మనకి 1 గంట కూడా దాని వలన దేవాలయ నిర్మాణానికి ఎటువంటి ఆటంకం రాదు. వారి కుట్రలు వారిని మనం నేను చెప్పాం. నిజంగా హిందువుల మీద మీకు ద్వేషభావం లేకపోతే సహకరించమని మనం చెప్పాం. ఎందుకంటే ఇతర మతస్థుల మనోభావాలను ఎందుకు దెబ్బతీయాలి మీరు అనే ఉద్దేశం మీద చెప్పడం జరిగింది. కానీ మీ విధానం మీరు మార్చుకోరు. సరే, దేనికైనా ప్రతి దాంట్లో కూడా ఇన్ ఎవ్రీ క్రైసిస్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సరే, మేము మరింత సంఘటితమై మా మతాన్ని, మా అభిమతాన్ని మరి సంఘటితం చేసుకొని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అని ఇటువంటి చేష్టల ద్వారా మేము మరింత సంఘటితం అవటానికి దోహదపడుతుంది. శ్రీరామ భక్తులకు ఆ దేవాలయానికి విరాళం ఇచ్చిన 100 రూపాయల దగ్గర నుంచి విరాళం ఇచ్చిన 10,000 వరకు విరాళం ఇచ్చిన దాతలందరికీ కూడా నేను చెప్పేది ఏమిటంటే, ఎటువంటి ఆలస్యం జరగకుండా దేవాలయ నిర్మాణం ఎవరెన్ని అవాంతరాలు కలిగించినా కూడా సమయం మనకి వేస్ట్ అవ్వకుండా దానికి అన్ని ఏర్పాట్లు మనం చేసుకోవటం జరిగింది. సెప్టెంబర్ మొదటి వారంలో క్రేన్తో చకచక ఎరెక్షన్ చేసుకోవటమే మనకి మిగిలి ఉన్నది. అప్పటి వరకు అక్కడ పనులు జరుగుతూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు ఎవరైనా అటుగా వెళ్తే గన్నవరం ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లోనే ఎవరిని అడిగినా చెప్తారు కమలానంద భారతి గారి ఆశ్రమం అక్కడ అని. దానికి పక్కనే 100 గజాల దూరంలో మన ఒక దత్త పీఠం వారి ఆశ్రమం కూడా అక్కడ ఒకటి ఉంది. సో అది ఒక దేవాలయం, చక్కటి ఆశ్రమాలు ఉన్న ఆ ప్రాంతాన్నే ఎంపిక చేసుకుని మన దేవాలయ నిర్మాణం అక్కడ మనం చేసుకోవటం జరుగుతుంది. భక్తులు అక్కడికి వెళ్ళి దాన్ని పరిశీలించవచ్చు. శ్రీరాముని దయ వలన ఖచ్చితంగా ఈ చిన్న చిన్న ఆటంకాలు మనం సిరివెన్నెల గారి పాటలో తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలి అని చెప్పారు. అలాగే శ్రావణ కుమారులు మనపై, మన మతంపై విసిరిన ఈ రాళ్ళనే పునాదిగా చేసుకొని మరింత సంఘటితం అవుదాం. థ్యాంక్స్ శ్రావణ్ కుమార్ గారు. మాలో చక్కటి ఐక్యతకి దోహదపడినందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.